శుభం కూడా కాని రాకుండా అది అయిపోయిందంటే ఎట్లా కావాలి? 23 ఏళ్ళ కొడుకు బలిచ్చినట్టు అయింది. తల్లికి ఎంత శోకం ఉంటుంది. 2 గంటలలో వస్తా అమ్మా అని చెప్పిండు. మేము వెతుకుతున్నాము, 2 బోర్డులు పెట్టాము, దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిన్న నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహాహారతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 2 బోట్స్ ని ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో పెట్టి అందులో బాణాసంచ పెట్టి కాల్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగానే ఫైర్ యాక్సిడెంట్ అయింది. 2 బోట్స్ కూడా కాలిపోయాయి. మనం వెనకాల ఒక బోట్ కనిపిస్తుంది, మీరు ఒకసారి చూడొచ్చు, పెద్దది. ఆ బోట్ లోనే బాణాసంచ తీసుకెళ్లారని తెలుస్తుంది. పక్కనే ఉన్న బోట్ లోకి అవి ఎగిసిపడి దాంట్లో నుంచి రాకెట్స్ ఏవో పడి 2వ బోట్ కూడా కాలినటువంటి పరిస్థితి. 2వ బోట్ పక్కకు ఉంది, ఒకసారి అది కూడా చూద్దాము. ఇక్కడ నుంచి పడినటువంటి రాకెట్ తోటి ఆ బోట్ కూడా కాలిపోయి అందులో ఉన్నటువంటి కొంతమంది కిందకి దూకేశారు వాటర్ లోకి. ఎందుకంటే పొగలు మంటలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు దూకారు. 2 కాపాడగలిగారు. ఇంకొక వ్యక్తి అజయ్ అనే అబ్బాయి మాత్రం మిస్ అయిపోయాడు. రాత్రి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతా ఉన్నారు. నిన్న సాయంకాలం 6-7 మధ్యలో అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడని, నక్లెస్ రోడ్ లోకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను ప్రోగ్రామ్ లో అని చెప్పాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. సో ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేశారు వాళ్ళు. ఆ అబ్బాయితో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ బోట్ లో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళందరూ సేఫ్ గానే బయటకు రాగలిగారు. బట్ ఈ అబ్బాయి మాత్రం మిస్ అయిపోయాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు లేక్ పోలీసులు. ఈ రోజు మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఎక్కడ జరిగింది ఏంటి, ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో బోట్ లోకి క్రాకర్స్ పడాయి ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఆల్రెడీ బోట్లలో వాళ్ళని తిప్పుతా ఉన్నారు పోలీసులు. గజ ఈతగాళ్ళను కూడా పెట్టి మరి తను సేవ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం కష్టమే. ఎందుకంటే బోట్ లో ఉన్న ఫైర్ యాక్సిడెంట్ కి అబ్బాయికి ఏదో ఒకటి జరుగుతుంది, లేదు వాటర్ లోకి దూకినా కూడా అతనికి ప్రమాదమే. అతనికి ఇంకోటి ఏంటంటే అతనికి ఈత కూడా రాదు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బోట్ లో నుంచి అబ్బాయి కింద పడే ఉండాలి. అసలు అబ్బాయి ఎందుకు వెళ్ళాడు? లైఫ్ జాకెట్స్ కూడా లేవని చెప్తున్నారు. లైఫ్ జాకెట్స్ లేకుండా లోపలికి ఎలా అలౌ చేశారు? నార్మల్ గా బోటింగ్ చేయాలంటే మనకి టికెట్ ఉంటుంది, అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాతనే మనం లోపలికి అలౌ చేస్తారు. మరి అదంతా ఏం లేకుండా డైరెక్ట్ గా అబ్బాయిని ఎలా అలౌ చేశారు? టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు, ఫ్రీగా వెళ్ళాడని చెప్తున్నారు. అది ఎలా జరిగిందో మరి ఇంకా పోలీస్ ఎంక్వైరీలు అవన్నీ తెలుస్తాయి. ఇంకో బోట్ ఉంది అక్కడ, అది కూడా చూద్దాం. అబ్బాయి ఆ బోట్ లో నుంచే దూకాడని చెప్తున్నారు. అది కూడా చాలా పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అబ్బాయి కనిపించక వాళ్ళు తీవ్రమైన ఆందోళనకి గురవుతున్నటువంటి సిచ్యువేషన్. 21 years అబ్బాయి బీటెక్ చదువుతున్నాడని చెప్తున్నారు. మరి ఎంత బాధ ఉంటుందో తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది ఆ విషయం కూడా. ఒకసారి ఆ బోటును చూద్దాం రండి. అదిగో కాలిపోయిన బోట్ చూడండి, చాలా తీవ్రంగా కాలిపోయింది. ఇంత కాలిన బోట్ లో ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా వాటర్ లోకి దూకటం తప్పించి వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. కానీ ఇటున్న అదే పరిస్థితి, లోపల ఉన్న అదే పరిస్థితి. ఇందాకే చెప్పినట్లు నార్మల్ గా పబ్లిక్ వచ్చి టూరిజం కింద బోట్లు వాడే బోటే అది. మరి టూరిజం కి వాడే బోటే, ఎందుకంటే అందులోనే కావాలనుకుంటే టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేస్తుంటాము జనరల్ గా. ఆ బోటే మరి. ఆ బోట్ ని ఎవరు అలౌ చేశారు, ఎలా వెళ్ళగలిగారు ఇంతమంది లోపలికి, మరి అది తెలీదు. లైఫ్ జాకెట్స్ ఉంటాయి నార్మల్ గా అయితే ఈ బోట్స్ లో, మరి ఏమయ్యాయి? లైఫ్ జాకెట్స్ కూడా లేవని చెప్పి. లైఫ్ జాకెట్ వేసుకుని అబ్బాయి దూకినా కూడా కొంతవరకు ఏమన్నా ఆస్కారం ఉండేదేమో సేవ్ అవడానికి. కానీ చాలా లోతు ఉంటుంది, అసలు ఇది అంత సాధ్యం కూడా కాదు. అది బోట్ తోటి సర్చ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. గజ ఈతగాళ్ళు సర్చ్ చేస్తున్నారు. కానీ ఏమో ఎంత టైం పడుతుందో వాళ్ళకి అదే అర్థం కావట్లేదు. అసలు ఉన్నాడా లేడా అబ్బాయి? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాడు, లేకపోతే ఎప్పటికీ అబ్బాయిని బాడీని మాకు అప్పగిస్తారు, అది కూడా అర్థం కావట్లేదు అని చెప్తా ఉన్నారు. అదిగో అటు సైడ్ కూడా ఇంకో కొంచెం అవతలకి ఇంకో బోట్ కనిపిస్తా ఉంది చూడండి. వాళ్ళు కూడా సర్చ్ చేస్తా ఉన్నారు. ఏదైనా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా లోపలికి వెళ్ళడం, తర్వాత పర్మిషన్ ఉందో లేదో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రాకర్స్ కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు అని కొంతమంది అంటున్నారు. మరి అది కూడా నిజమైతే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సి ఉంటుంది 100%. ఇంకోటి వాటర్ లోకి ఆ టైంలో మరి క్రాకర్స్ ఎందుకు కాల్చారో ఏంటో అసలు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్న టైంలోనే వెనకాల క్రాకర్స్ అంటే వాటర్ లో కాల్చాలి అని ఏమన్నా అట్లా ప్లాన్ చేశారో మరేమో ఇక తెలియదు డీటెయిల్స్. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాము. వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే చాలా మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇంకోటి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మదర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆమె కంటికి ఇంటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి. రాత్రి 2-2:30 నుంచి ఆ అబ్బాయి కోసం వాళ్ళందరూ వెతుకుతా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాము. తనకి ఈత రాదని చెప్తున్నారు, అది నిజమా కాదా కూడా అడుగుదాము. అమ్మ, ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరాడు మీ బాబు? 7 గంటలకండి. ఎవరెవరు వచ్చారమ్మా ఆ టైంలో? ఎవరెవరు వెళ్ళారు? ఇంటికాడ నుంచి అయితే ఆయన ఒక్కడే వెళ్ళిండండి. ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ తో వచ్చినా అని చెప్పిండు. మీరు మాట్లాడారా తనతోటి వచ్చాక? ఇక్కడికి మాట్లాడిన ఎప్పుడు వస్తావని అడిగిన 8:30కి అట్లా అడిగితే వస్తామ్మా ఒక 2 గంటలు అయినాక అని అన్నాడు. సరే 2 గంటలు అయినాక అని ఫోన్ చేసిన. ఇక అప్పటి నుండి స్విచ్ ఆఫ్. ఇక
లాస్ట్ ఎప్పుడు మాట్లాడారమ్మా? ఏ టైంకి మాట్లాడారు? 8:30 పోదక్క 9 గంటలకు అట్లా. ఇక అదే మాట్లాడారు. అదే తర్వాత కదా యాక్సిడెంట్ అయింది. ఇక అవన్నీ ఫస్ట్ తెలియలేదు నాకు, ఇక్కడికి వచ్చినాక చెప్పారు మా వాళ్ళు ఇట్లా అయ్యిందని. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము ఇక్కడ ICL నాగారంలో. ఏం చదువుకుంటున్నాడు తను? అజయ్. ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. అజయ్. అజయ్ ఎంతమ్మా ఏజ్? 21 ఉంటుంది. తనకి ఈత రాదా? రాదండి. ఈత రాదు. తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ని అడిగారా మీరు ఏమైంది, తను ఏమయ్యాడు అని అడిగారా? అడిగాము. అడిగితే ఇట్లా అవేమో టపాకీలు కాలుస్తే మా దాంట్లో వచ్చి పడ్డాయి. అయితే మేము సడన్గా దుంకినాము, ఆయన ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళున్న బోట్ లో టపాసులు లేవు కదా? పడ్డాయి అని అంటారు. మళ్ళీ కాదు లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళ దాంట్లో లేవు కదా? లేవట, వేరే దాంట్లో. మరి పోలీసులు ఏమంటున్నారమ్మా? లింక్లాడుతున్నాం కదమ్మా, దొరుకుతుంది ఆగండి అని అంటున్నారు వాళ్ళు. ఇంతవరకు ఇంకా ఏది దోలాడుతూనే లేరు అసలే. ఇద్దరండి, ఇద్దరు బాబు పాప. మీకు ఇక్కడికి వెళ్తున్నానని చెప్పలేదా తను వెళ్ళేటప్పుడు? ఫస్ట్ చెప్పలేదు, సడన్ అనుకున్నారంట, అనుకొని వచ్చారు అటుడికి. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు? నేను బయటికి పోయి వస్తే బండి కావాలమ్మా నాకు అని అన్నాడు. అయితే సరేలే వస్తున్నా అని చెప్పిన. రాగానే తయారై వెళ్ళిండు. ఇక నేను ఒక 5 నిమిషాలు అయినాక ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ మీదకి వచ్చినా వస్తానన్నాడు. అంతే అండి, అదే మాట నా కొడుకు. వస్తా అన్నాడు, 2 గంటలలో వస్తా అమ్మా అని చెప్పిండు. ఇంజనీరింగ్ అవుతున్న కొడుకు ఎంత టాలెంట్ అనుకున్నారు. ఏం జరిగిందమ్మా అసలు చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఏం జరిగింది? నాకు తెలిసిన రాత్రి ఇక్కడ బోట్లో వెళ్ళిర్రండి అందరు, మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిర్రు. అయితే అక్కడ ఆ బోట్ కాకుండా పక్క బోట్లో ఇంకా టపాకాసులు ఉన్నాయంట. దాంట్లో కాలుస్తుంటే అది వచ్చి ఈ బోట్లో పడ్డదంట. రాకెట్ వచ్చి దీంట్లో పడింది, అది పడక మొత్తం కాలిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దుంకేసిర్రు, అంటే పట్టుకున్నారంట. అది దుంకే వరకు మా బాబుకు మరి కాలిందో ఏమైందో తెలియదు, అలా పడ్డాడు అనేసి చెప్తున్నాడు. అది చూడాలి, చూస్తే తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇంతవరకు రియాక్ట్ అవుతలేరండి. నిన్నంతా మీటింగ్ అయ్యింది, రాజకీయాలని అన్నీ అయినాయి, వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మనిషి పడ్డాడు, ఏమైంది ఏందని ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, చూసింది లేదు, ఇక్కడ ఎంక్వైరీ చేసింది లేదు. ఇప్పుడు అల్ల కూడా దోలాడుతున్నాం అంటారు, కానీ అది ఎట్లా దోలాడుతున్నారు వాళ్ళకే అర్థం కావాలి. ఇంతవరకు వాళ్ళు ఈతగాళ్ళని వచ్చి పంపించి ఆ బోటు మీద తిరుగుతే ఏం దొరుకుతారండి వాళ్ళు? మనిషి లోపల పడ్డ మనిషి బయట ఎట్లా కనిపిస్తాడు? ఈతగాళ్ళు వచ్చి చూస్తేనే కదా మనిషి ఉన్నాడా లేదా అని తెలిసేది. మా అక్క చూడు ఎంత నిన్న రాత్రి నుంచి అండి తను ఒక్కటే ఏడుసుకుంటా కూర్చుంది ఇక్కడ. బయట పడ్డాడు అబ్బాయి, ఇంతవరకు అజుకే తెలియదు అసలు. చెప్పడం లేదు సరిగా, రెస్పాన్స్ సరిగా ఏం లేదు, అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. పబ్లిక్ కూడా నిన్న రాత్రి చాలా మంది పబ్లిక్ ఉన్నారండి. అది పడ్డారు, పడంగానే ఎంత మంది రియాక్ట్ అవ్వచ్చు? పబ్లిక్ లేరని కూడా కాదు, నిన్న రాత్రి మీటింగ్, ఇంత పెద్ద మీటింగ్ అయినప్పుడు ఎంత మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ? అసలు కాదండి, అలా టపాకాసులు కాల్వనికి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? అసలు అలా కాల్వనే కాల్వద్దు. నిన్న నైట్ జరిగినది ఇష్యూ మాకు తెలిసింది 3 గంటల సమయంలో. మా 3 గంటల సమయం తెలియగానే మేము ఇక్కడ రావడం జరిగినది. అందులో ఈ నుంచి వాళ్ళ ఎంబడి మా బాబు 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు మాతో పాటు వచ్చిండు, మేము బయటకు వచ్చాము, ఆ బాబు ఒక్కడే బయటకు రాలేదు, మీది ఇంటికి ఏమన్నా వచ్చాడా అని మమ్మల్ని క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేస్తే ఇంత రాలేదు, మరి మీకేమన్నా తెలిసి చెప్పండి అంటే, ఇక్కడ బాణసంచాలు తెలిసిన మాకు ప్రాబ్లం అయింది, ఇక్కడ పిల్లాడు మాకు మిస్ అయ్యిండు, మా దగ్గర రాలేదు, మరి మీ దగ్గర వచ్చారని మాకు కాల్ చేశారు, మాకు ఇంతవరకు రాలే అనేసి మేము అడావిడిగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరిని అడిగినా అని SI గారిని CI గారిని అని మాకు తెలియదు, మేము ఎత్తుకుతున్నాము, 2 బోర్డులు పెట్టాము, దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇది మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. అయినా అని ఈ ఆయుషా భారత్ అని స్టేజ్ అనేది భారత్ మాతది స్టేజ్ చేసిరు. ఆ స్టేజ్ వెనకాలనే కాలవాలంటే ఈ ట్యాంక్ బండిల్లో కాలవాలని ఏముంది? ఇక్కడ ముందు కాల్చో బయట కాల్చవచ్చు కదా, బయట లోపల కాల్చి ప్రాణాలు పోయేటట్టు ఆల్రెడీ ప్రాణాలు పోతున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకా పోకుండా మంచి కాపాడాలని చూడాలి, కానీ ఇంకా అక్కడనే కాల్చి వాళ్ళని కాపాడలేక వాళ్ళని వదిలిపెట్టేసి ఒక్కడే 2 మిస్ అయినారు. అందులో మా బాబు ఒకడు. ఇప్పుడు ఎవరినైనా మాకు జవాబు ఇవ్వట్లేదు. ఇలాగే అందరినీ చూసుకుంటా ఇట్లా మీడియాలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటుంది, కానీ మాకు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు రాలేదు, మమ్మల్ని అడగలేదు. అదేదో అంటున్నారు ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు, యశోద హాస్పిటల్లో ఒక బాబు ట్రీట్మెంట్ ముందు అక్కడ వెళ్ళి పరామర్శించిన అని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఎవరు పరామర్శించడానికి రాలేదు. మా తల్లిదండ్రులు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళే గారు
మొత్తం వాళ్ళు బాధపడికి శోకదానిలో మునిగినారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో, వాళ్ళకి ఏం చేయాలో ఇట్లా అర్థం అవుతలే, ఏడ్చుకుంటా ఉన్నారు. నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి నేను ట్యాంక్ బండ్ వెళ్తున్నా మమ్మీ అని చెప్పి ఇంటికి నుంచి ఇక్కడ వచ్చాడట. ఇక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు 8:30 కూడా ఫోన్ చేశాడట ఇక్కడ ఉన్నా అని చెప్పి. కానీ బోట్ ఎక్కిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. 2:30, 3 అయింది. 3 గంటల ప్రాంతంలో మా ఇంటికి వస్తే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము పోలీస్ వాళ్ళకి మేము చెప్పేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు విషయం ఏందనేది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఆ బోట్లో అప్పటి వరకు తెలియదు. ఆ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. ఎలాంటి లైఫ్ జాకెట్ లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ బోట్ ఎక్కాల్సిన అవసరం ఏమి ఎందుకు వచ్చింది? అది అర్థం కావట్లేదు. ఒకటేసారి ఆ బాణాసంచ పేలడంతో ఆ ఇద్దరు స్నేహితులు దూకేసి ఆ రిస్కీ టీం వాళ్ళు కాపాడగలిగినారు. ఈ మావాడు అందులోనే ఉన్నారని చెప్పి ఆ ఇద్దరు మిత్రులు చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఏం అర్థం కాదు. ఇలాంటి రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఎలాంటి సమాచారం మాకు చెప్పట్లేదు. ఎక్కడో హాస్పిటల్ పోయి వాళ్ళని పరామర్శించిన ఇలా పరామర్శించిన అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ గల్లంతైన వ్యక్తిని ఎవరు పట్టించుకునే నాయకులు లేడు. కింద వాటరు, మీద మంట, అక్కడ మంటలు చెలరైనప్పుడు మనిషి కింద పడ్డ ప్రమాదమే, మీద ఉన్న ప్రమాదమే. ఇలాంటి సంఘటన చేయకూడదు. చాలా దురదృష్టకరము. ఇటువంటి ఎవరికి కూడా రావద్దు. పగోను కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు. చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మాకు తెలిసి మేము 3 గంటలకు మేము వచ్చి పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది. తెలియకుండా ఇంకెవరైనా ఉన్నారేమో మా అనుమానం అంతే. మా అబ్బాయి రాలేదని మాకు అనుమానం వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు మిత్రులు చెప్పడం ద్వారా మాకు అట్లా సింగిల్గా వాళ్ళని మిత్రులు వాళ్ళని వచ్చి వాళ్ళని ఉన్నారేమో అని చెప్పి అది కూడా ఇంతవరకు తెలియని విషయం మాకు. అజయ్కి ఏమైతారమ్మా? నాయనమ్మ. ఏమైంది? ఎప్పుడు వెళ్ళిండి? మీతో ఎప్పుడు మాట్లాడిండు? పొద్దున 9 గంటలకు అట్లా ప్రోగ్రామ్కి వచ్చిర్రు 3 దోస్తులు కలిసి. ఆ పిల్లగాడు వెళ్ళనే వెళ్ళాడు సామాన్యంగా బయటకు. అసలు అయితే వెళ్ళనే వెళ్ళాడు. కాలేజీకి పోవాలి, రావాలి, కాలేజీకి పోవాలి, రావాలి, ఇంట్లోనే ఉండాలి. ఇక నిన్న ఆ దోస్తులతో వచ్చిండ్రేమో, ఈడ చూసిండ్రేమో. ఈడ చూసి తల్లికి పోతున్నామ్మా అంటే జల్ది రమ్మని తల్లి అన్నది. సరే నాన్న మళ్ళీ ఇక మళ్ళీ ఇంకా రాలేదని తల్లి 9 గంటలకు ఫోన్ చేసి, తల్లి 9 గంటలకు ఫోన్ చేస్తే మాట్లాడండి. మళ్ళీ 10 గంటలకు ఫోన్ చేస్తే మాటలేదు, స్విచ్ ఆఫ్. ఈ పెద్దోళ్ళు ఉన్నారు, పట్టించుకోవాలి కదా. ఇక్కడ నిన్ననే అయ్యింది కదా. ఇక్కడ పిల్లగాని శుభమన్న కానీ వచ్చినా కానీ మేము ఇంత దోషులం అన్నీ ఎత్తిపోసి వెళ్ళిపోతుంటుంది. ఆ శుభం కూడా కాని రాకుండా అది అయిపోయిందంటే ఎట్లా కావాలి? తల్లికి ఎంత శోకం ఉంటుంది, ఎంత పుత్ర శోకం ఉంటుంది. 23 ఏళ్ళ కొడుకు బలిచ్చినట్టు అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్